పగలు రాత్రి తేడా లేకుండా ఒకతను ప్రతిరోజు దేవుడికి జపం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఎలాగైనా ప్లీజ్ చేద్దామని. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రి నిద్రలో అతనికి దేవుడి గొంతు వినిపించింది. అండ్ దేవుడు చెప్పాడు, దగ్గరలో ఆ కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద రాయి ఉంది, అది వెళ్ళి తొయ్యి అని. ఎందుకు ఏంటి ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ రాయిని తోద్దామని. చాలా పెద్ద రాయి చిన్న బ్యాలెన్స్ మీద ఉంది, ఎంత గట్టిగా తోసినా సరే తోయబడట్లేదు. అలా ప్రతిరోజు వెళ్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ రాయి జారి కింద పడట్లేదు. చాలా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇలా 3 నెలలు ప్రతిరోజు చేశాడు అతను. ఒకరోజు రాత్రి పడుకునే ముందు ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఇంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు మెలకుగా ఉండగానే దేవుడి శబ్దం మళ్ళీ వినిపించింది. గొంతు వినిపించి చెప్పింది, వేస్ట్ అయిపోయింది అని ఎందుకు అంటున్నావు? ఈ 3 నెలలు నువ్వు ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని డే అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆ రాయిని తోసే ప్రయత్నం చేస్తున్నావు. నీ లైఫ్లో ఒక డిసిప్లిన్ వచ్చింది. నా మీదే కాకుండా నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టావు. ఆ రాయిని తొయ్యడానికి నీకు శక్తి కావాలని మంచి ఫుడ్ తిన్నావు, సరైన నిద్ర తీసుకున్నావు, అండ్ ఆ రాయిని తోసే శక్తి కోసం ఫుల్ వర్కౌట్ చేసావు. ఇప్పుడు నీ శరీరాన్ని చూడు ఎంత ఫిట్గా తయారైందో. అయినా నేను నిన్ను రాయిని తొయ్యమనే చెప్పాను, అది జారి కింద ఎప్పుడు పడాలో నేను నిర్ణయిస్తాను. అప్పటి వరకు నీ ప్రయత్నం మానుకోకో అని చెప్పాడు. యూసీ, నీ లైఫ్లో, నా లైఫ్లో ఈ రాయి ఏదైనా అయి ఉండొచ్చు. నీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిరోజు వెళ్ళి దాని గురించి ట్రై చేస్తే సమ్‌హౌ ది అదర్ డే ఇట్ విల్ కమ్ ట్రూ. నాకు ఈ కథ నచ్చింది. నీకు నచ్చిందా? అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారోడు అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు, అరిగిపోయే వరకు వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని. వయసుకు వచ్చినా పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి, పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు అయిపోతాయని. అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరీ యమధర్మరాజు లోపలికి వచ్చాడు. ఈ సమయం అయిపోయింది, పదా అని. అప్పుడే అయిపోయిందా? ఇప్పటివరకు నేను ₹1,00,00,000 సంపాదించాను, ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు, కుదరదని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళు, దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి, చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలో రాసి పడేసి బయటికి విసిరేశాడు. జీవితాన్ని బ్రతకండి, దాచుకోకండి. నథింగ్ ఈజ్ ఫర్ ఎవర్. చిన్న కథ నచ్చిందా? పెళ్ళయ్యాక అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒక చిన్న డిన్నర్ ట్రీట్ ఇచ్చారు. అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ అందరూ వచ్చారు. మంచి పాష్ రెస్టారెంట్లో ఎవరికి ఏం కావాలి అని మెనూ కార్డ్స్ వచ్చాయి. కానీ అమ్మాయి ఆర్డర్ చేయకముందే అబ్బాయి అమ్మాయి ఏం తింటుందో కూడా ఆర్డర్ చేసేసాడు. అది గమనించిన అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి వైపు చూశాడు. అంత ఓకేనా అని అడిగాడు. అమ్మాయి అని అంతే. ఆ అమ్మాయి తినబోతూ ఉంటే కూడా కరెక్ట్ చేస్తున్నాడు. కంటిన్యూస్లీ ఆ అమ్మాయి దుపట్టా సర్దుకోమని చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. ఇదంతా అబ్జర్వ్ చేసి అమ్మాయి వాళ్ళ నాన్నకి చాలా కోపం, చిరాకు వచ్చింది. అమ్మాయిని పక్కకి పిలిచి అడిగారు, నాన్న, కార్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుంది, దేనివల్ల కార్ ఫాస్ట్గా వెళ్తుంది అని. ఇప్పుడు ఆ అమ్మాయి యాక్సిలరేటర్ వల్ల అని చెప్పింది. అప్పుడు వాళ్ళ నాన్న, యాక్సిలరేటర్ వల్ల కాదు, బ్రేక్ వల్ల. బ్రేక్ ఉంది అనే నమ్మకంతోనే నువ్వు యాక్సిలరేటర్ తొక్కుతావు. ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వు జీవితంలో ముందుకెళ్ళగలవు.
ప్రతి అడుగులో ఎవరో నీ లైఫ్ని బండిని కంట్రోల్ చేస్తూ ఉంటే నువ్వు ముందుకు ఎప్పటికీ వెళ్ళాలి. నీ బ్రేక్ నీ చేతుల్లో ఉండాలి. నీకేం కావాలో నువ్వు చేయగలగాలి అని ఆ ఫాదర్ ఆ డాక్టర్కి చెప్పారంట. చిన్న కథ నచ్చిందా? అమ్మా, ఎందుకని ఎప్పుడు సరస్వతీదేవి ఒక రాక్ మీద కూర్చుంటుంది అండ్ లక్ష్మీదేవి ఒక లోటస్ ఫ్లవర్లో కూర్చుంటుంది అని ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మని అడిగాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, లోటస్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఒక లోటస్ ఫ్లవర్ తీసుకోవాలంటే నువ్వు ఆ నీళ్ళలో దిగక తప్పదు. దిగాక ఆ పువ్వు వైపు చాలా ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళావనుకో, నీ స్విమ్మింగ్ వల్ల వచ్చే రిపల్ ఎఫెక్ట్ వల్ల ఆ పువ్వు నీకు ఇంకా అందకుండా దూరంగా జరిగిపోతుంది. మెల్లిగా వెళ్తేనే నీకు ఆ ఫ్లవర్ దక్కుతుంది. అందుకే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటుంది. మెల్లిగా అప్రోచ్ అవ్వాలి. అండ్ అది తీసుకున్న తర్వాత కూడా అది ఎక్కువ కాలం ఉండదు. ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి అలా. కానీ అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. రాయి నాలెడ్జ్ లాంటిది. ఒక్కసారి నువ్వు సంపాదించాక దానికి చావంటూ ఉండదు. అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అందుకనే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద ఉంటుంది అండ్ సరస్వతీదేవి రాయి మీద కూర్చుంటుంది అని. చిన్న కథ నచ్చిందా? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నాకు ఈ వాటర్ బాటిల్ ఇచ్చింది. ఇందులో 2 drops విషం వేసానని చెప్పింది. నవ్వుతూ చెప్పింది, తాగాలో వద్దా అని ఆలోచిస్తున్నాను. పిచ్చా శ్వేత నీకు? విషం అది కదా. నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చినంత మాత్రాన, తను మంచి మనిషి అయినంత మాత్రాన ఈ విషం అమృతంగా మారిపోదు కదా. అలాగే నువ్వు ప్రేమించే వ్యక్తులు, నిన్ను ప్రేమించే వ్యక్తులు నిన్ను తక్కువగా చూపిస్తున్నప్పుడు, నీతో చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు అది కూడా స్వీకరించకూడదు. విషయం లాంటిదే అది కూడా. నీకు ప్రేమించిన వాళ్ళు ఇవ్వడం అంతకన్నా ఎక్కువ దారుణం. నేను ప్రేమించిన వాళ్ళు నీతో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, పద్ధతిగా బిహేవ్ చేయాలి, స్వీట్గా బిహేవ్ చేయాలి. ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎప్పుడు నేను ఒక జోకర్లా తయారు చేయకూడదు, పంచింగ్ బ్యాగ్లా చూడకూడదు. విషం ఎవరిచ్చినా విషమే, గుర్తుపెట్టుకో. మొహమాటానికి పోయి తాగకు. అన్నకి 10 ఏళ్ళుంటాయి అండ్ చెల్లికి 6 ఏళ్ళుంటాయి. అన్న దగ్గర కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి అండ్ చెల్లి దగ్గర క్యాండీస్ ఉన్నాయి. చెల్లి వెళ్ళి అన్నయ్యని అడిగింది, నాన్న నాకు నీ దగ్గర ఉన్నవి స్టోన్స్ నాకు ఇవ్వా అని. వాళ్ళ అన్న అయితే, నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నీ దగ్గర ఉన్న క్యాండీస్ అన్నీ నాకు ఇచ్చే, నా దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. డీల్ ఓకే అని చెల్లి తన దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇచ్చింది, స్టోన్స్ అన్నీ తీసుకుంది. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళ అన్నయ్య ఒక్క క్షణం కూడా పడుకోలేదు. టెన్షన్తో ఉన్నాడు. చెల్లి బ్యాగ్ వెతుకుతున్నాడు, అన్నీ వెతుకుతున్నాడు. ఎందుకంటే అన్ని మార్బుల్స్ ఆర్ అన్ని స్టోన్స్ నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఒక స్టోన్ దాచుకున్నాడు తనకివ్వకుండా. తను ఎలా అయితే ఒక స్టోన్ దాచుకున్నాడు, అలాగే వాళ్ళ చెల్లి కూడా తనకివ్వకుండా క్యాండీస్ ఎక్కడైనా దాచుకుందేమో అని అనుమానంతో పడుకోలేకపోయాడు. చెల్లిని నమ్మకంతో చూడలేకపోయాడు, ఆడుకోలేకపోయాడు. యూసీ, మన రిలేషన్షిప్లో కూడా ఎవరైతే జెన్యున్గా ఉండరో వాళ్ళే వాళ్ళ పార్ట్నర్ జెన్యున్గా లేరేమో అని డౌట్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, హర్ట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ వెరీ స్మాల్ స్టోరీ బట్ ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్. కుందేలు తాబేలు కథ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? కుందేలు తాబేలు రేస్ పెట్టుకుంటారు, కుందేలు అహంకారానికి పోయి పడుకుంటుంది, తాబేలు మెల్లిగా వెళ్తూ విన్ అయిపోతుంది. ఇక్కడి వరకే కథ తెలుసు అందరికీ. దీని తర్వాత ఏమవుతుందో తెలుసా? కుందేలు తను చేసిన తప్పు తను తెలుసుకొని తాబేలును వచ్చి ఇంకొకసారి రేస్ పెట్టుకుందా అని అడుగుతుంది. తాబేలు సరే అంటుంది. ఈసారి కుందేలు చాలా ఫాస్ట్గా పరిగెట్టి విన్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? ఒకసారి చేసిన మిస్టేక్ ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అని తెలుస్తుంది. ఒక్కసారి కుందేలు విన్ అయిపోయాక ఇంకా తాబేలు ఊరుకుంటుందా? సరే ఈసారి ఇంకొక రేస్ పెట్టుకుందాం, కానీ రూట్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను అన్నట్టుంది.
మంచి నీటి ప్రవాహం ఉన్న చోట ఆ రేస్ని పెడుతుంది. అండ్ కుందేలుకి ఎలాగో స్విమ్మింగ్ రాదు కదా, సో తాబేలే గెలిచేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, స్ట్రాటజీ ప్రాపర్గా ఉంటే ఎంత టఫ్ కాంపిటీషన్లో అయినా మనం గెలవచ్చు అని అర్థమవుతుంది. కాసేపు పోయాక ఇద్దరు గెలిచేశారు కదా, సరే ఓ పని చేద్దాం, ఈ రేస్ ఇద్దరం కలిసి ఫినిష్ చేద్దాం అని అనుకుంటారు. నేల మీద ఉన్నంతసేపు కుందేలు తాబేలుని ఎత్తుకొని పరిగెడుతుంది, నీటిలో ఉన్నంతసేపు తాబేలు మీద కుందేలుండి నీటి ప్రవాహం దాటేస్తారు, ఇద్దరూ గెలిచిపోతారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఒకవేళ మన స్నేహితులు మన తోడిస్తే అందరం గెలిచేయచ్చు అని అర్థమవుతుంది. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైస్లీ, విల్ ఆల్ విన్ టుగెదర్ ఎట్ ది ఎండ్. ఓయ్, నువ్వు జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఓన్ చేసేసుకో. అవును, నేను తప్పు చేశాను అని ఒప్పేసుకో. ఇంకొకళ్ళకి అది నీకు అగేన్స్ట్గా వాడే అవకాశం ఇవ్వద్దు, నిన్ను గిల్టీ అని ప్రూఫ్ చేసే అవకాశం ఇవ్వద్దు. అది వాడి నిన్ను తక్కువగా చూపించే అవకాశం ఇవ్వద్దు. అర్థమవుతుందో నేను చెప్పేది? అవును, నేను తప్పు చేశాను, నేను నేర్చుకున్నాను, ఇంకొకసారి అలా జరగదు, అయిపోయింది, ఫినిష్. ఇంకేం మాట్లాడతారు ఎవరైనా? నువ్వు ఎన్ని రోజులైతే నువ్వు చేసిన చిన్న పొరపాటు నుంచి దూరం పారిపోతావో ఆ చిన్న పొరపాటు అంత పెద్దగా మారడం స్టార్ట్ అవుతుంది. అందరూ అది వాడడం స్టార్ట్ చేస్తారు. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, ఓన్ దెమ్ అప్. చాలా బరువు తగ్గిపోతుంది మనసు నుంచి. ట్రస్ట్ మీ ఆన్ దట్. అనగనగా ఒక రాజుకి ఒక పీడకల వచ్చింది. ఆ కలలో ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయి, ముందున్న 2 పళ్ళు మాత్రమే మిగిలాయి. ఆ కళ చూసిన తర్వాత రాజుకు అస్సలు నిద్రపట్టలేదు. అసలు ఈ కళ తాలూకు అర్థం ఏంటి, ఇదేమైనా హిడెన్ మెసేజా అని అన్ని పుస్తకాలు చదివాడు, కానీ ఎందులోనూ సమాధానం లేదు. వెంటనే ఊర్లో ఉన్న మేధావులందరినీ పిలిచి నాకు ఇలా కళ వచ్చింది, దీని అర్థం ఏంటి అని అడిగాడు. అందులోంచి ఒక మేధావి నుంచుని, ఈ కళ తాలూకు అర్థం ఏంటంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, మీరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారు అనేదే ఈ కళ తాలూకు అర్థం అని చెప్పాడు. రాజునయ్యుండి నేను నా కుటుంబాన్ని కాపాడుకోలేనని చెప్తున్నావా, వెంటనే ఇతన్ని జైల్లో వేసేయండి అని ఆదేశాన్ని ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇంకొక మేధావి నుంచుని ఈ కళ తాలూకు అర్థం నాకు తెలుసు అన్నాడు. సరే చెప్పు అని అన్నారు రాజుగారు. వెంటనే అతను ఏం చెప్పాడో తెలుసా, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికన్నా నీకే ఎక్కువ ఆయుష్ ఉంటుంది, ఆ సూర్యుడిలాగా ఆ చంద్రుడిలాగా ఈ దేశానికి పరిపాలించేది మీరు ఒక్కరే, మీరు ఒంటరిగా ఉన్నా ఏదైనా సాధించగలరు అని చెప్పాడు. ఇది విని రాజుకి చాలా నచ్చి బహుమానం కూడా ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ జైల్లో పడేసిన మేధావితో ఈ మేధావి చెప్పాడు, నీకేం చెప్పాలో తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు, అలాంటప్పుడు ఏం చెప్పకుండా ఉండడమే మంచిది అని. చిన్న కథ నచ్చిందా? ప్రేమకి ఇష్టానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి నీతో లేకపోతే చిన్న బాధ అనిపిస్తుంది కదా, అది ఇష్టం. అదే నీ జీవితంలో ఏదైనా బాధాకరంగా డేంజరస్గా ఏదైనా జరుగుతున్నప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి నీతో లేకపోతే, అమ్మయ్యా వాళ్ళు ఈ డేంజర్లో లేరు అని సంతోషంగా ఫీల్ అవుతావు చూడు, అది ప్రేమ అంటే. కడుపులో ఉన్న 2 పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. మొదటి బేబీ, నీకు నిజంగానే డెలివరీ తర్వాత మనం బ్రతికుంటాం అనిపిస్తోందా? రెండో బేబీ, అప్పుడే కదా మన జీవితం మొదలయ్యేది. మొదటి బేబీ, పిచ్చి మొద్దు చూడటం, ఈ కార్డ్ ఉంది కదా పేగు, దీని నుంచే మనకి న్యూట్రిషన్ అందుతోంది, బయటపడగానే ఇది తెగిపోతుంది, చచ్చిపోతాం మనం. రెండో బేబీ, మేబీ ఆ పేగు తెగిపోయినా సరే మన అమ్మ మనల్ని చావనివ్వదేమో, బ్రతికించేస్తుందేమో. మొదటి బేబీ, అమ్మ ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం మనం ఇక్కడ, నువ్వు ఎప్పుడైనా చూసావా అమ్మని? నేను ఎప్పుడు చూడలేదు.
అండ్ నేను చూడండి ఏది నేను నమ్మను. రెండు బేబీ యూనో అప్పుడప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు, నిజంగా వినే ప్రయత్నం చేసినప్పుడు నాకు అమ్మ వినిపిస్తుంది. గుండె చప్పుడు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది తెలుసా. మొదటి బేబీ కళ్ళతో చూడండి ఏది నమ్మను. ఈ స్టూపిడ్ ఇలాజికల్ విషయాలు నా దగ్గర మాట్లాడుకో. ఇలా కొట్టుకుంటూనే ఇద్దరు కడుపు నుంచి బయటపడ్డారు. అనుకున్నట్టే అమ్మ కాపాడేసింది. చాలాసార్లు నాకు మనం ఆ కడుపులో ఉన్న ట్విన్స్ లాగే అనిపిస్తాం. కొంతమంది ఎవడున్నాడని లేడని. బట్ నువ్వు ఏమనుకున్నా సరే, తల్లి ఎలాగైతే ఇద్దరు పిల్లలకి ఈక్వల్గా చూస్తుందో ఇన్సైడ్ ద స్టమక్, అలాగే నిన్ను కూడా ఈక్వల్గా ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు. నువ్వు దేవుడని ఎవరిని పిలిస్తే వాళ్ళు, ఎనీ పవర్, ఎనీ గాడ్ దట్ యు బిలీవ్ ఇన్, you're always protected. I want you to remember that. గుర్తుపెట్టుకో. You're always taken care of. చిన్న కదా. ఇంత మెచ్యూరిటీ పనికిరాదు తెలుసా. ఎలాగా వాళ్ళు నిన్ను హర్ట్ చేస్తే నువ్వు కూర్చుని వాళ్ళు అలా ఎందుకు చేశారో అని ఆలోచిస్తావా? మరి నీకు జరిగిన గాయం, నీకు ఫీలింగ్ వచ్చింది కదా, బ్యాడ్ ఫీలింగ్, దాని గురించి లేదు. ఫస్ట్ నువ్వు కూర్చుని వాళ్ళు అలా ఎందుకు చేశారో అని ఆలోచిస్తున్నావు. ఇంత మెచ్యూరిటీ, మంచితనం మంచిది కాదు. నేను ఎవరైనా హర్ట్ చేస్తే ఫస్ట్ నీ గురించి ఆలోచించు. నీకెలా అనిపించుంటుంది? పాపం కదా నువ్వు. ఇప్పుడు కూడా నువ్వే వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళు సారీ చెప్పకముందే నువ్వు వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసి ఉంటే అందుకే ఇట్స్ ఓకే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు ఏంట్రా? కష్టం ఎలా ఉంటుంది, నడవదు. పెళ్లి చూపులకి వెళ్తూ ప్రియా వాళ్ళమ్మ ప్రియాని అడిగింది, అది మనం ఇల్లు అద్దెకిద్దాం అనుకుంటున్నాం కదా, ఎలాంటి వాళ్ళకి అద్దెకిద్దామని. అప్పుడు ప్రియా చెప్పింది, రెంట్ పే చేయగలగాలి కదా, సో ఏదైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే బెటర్, అండ్ ఫ్యామిలీ టైప్ అయితే బెటర్, కొంచెం ఇల్లు బాగా చూసుకుంటారు కదా, అండ్ చెత్త అది పోసేకుండా బాగా మెయింటైన్ చేయాలి. ఇంకేముంటుంది, మన అభిరుచులు, మనం వెజిటేరియన్స్ కదా, సో ఇల్లు కూడా కొంచెం వెజ్లో ఉంటే బెటర్, అది ఓకే ఆప్షనల్ చూద్దాం అని ఇలా ఆలోచిస్తుంది. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు మా అని అడిగింది. అప్పుడు ప్రియా వాళ్ళమ్మ చెప్పింది, నువ్వు ఒక మనిషిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు, సొంత ఇంటిని, నీ మనసుని వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్టే. వాళ్ళే సర్వస్వం అనేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు నీ మనసు తాలూకా రెంట్ కట్టే వరకు వాళ్ళు నీ మనసులో ఉండొచ్చు. నీ మనసు తాలూకా రెంట్ ఏంటో తెలుసా? చెత్త పోసేయకూడదని అన్నావు కదా, అలా వాళ్ళ కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద డంప్ చేయకుండా ఉండాలి. రెంట్ ఉంది కదా, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను బాగా చూసుకోవాలి, మన అభిరుచులు కలవాలన్నావు కదా, లవ్ అండ్ కేర్ చూపించగలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకో, అద్దె కట్టే వరకే నీ మనసులో ఉండనివ్వు అని చెప్పింది. చిన్న కథ నచ్చిందా?